హలో అండి అందరికీ వెల్కమ్ టు అవర్ ఛానల్ అమ్మ రెసిపీస్. ఈరోజు అమ్మ ఒక పిల్లలకి చాలా ఇష్టంగా తినే స్నాక్ ఐటమ్ ఏదో చేస్తుందంట. ఒకసారి చూద్దాము ఏం చేస్తుందో, ఎలా చేస్తుందో. ఈరోజు నేను చేయబోయే రెసిపీ వచ్చేసి ఆలూతో మిక్చర్లాగా స్నాక్స్. సింపుల్గా చేసేసుకోవచ్చు, తొందరగా అయిపోతుంది. పిల్లలు సాయంత్రం స్కూల్ నుండి వచ్చినప్పుడు అడిగితే అప్పటికప్పుడు చేసి పెట్టవచ్చు. శనగపిండి దానికంటే ఆలు చాలా మంచిది కదండి పిల్లలకి. తొందరగా అయిపోతుంది 5 నిమిషాల్లో. కావాల్సిన పదార్థాలు ఏమేమి చూపిస్తాను చూడండి. 2 ఆలు, కొంచెం శనగపిండి, కొన్ని పల్లీలు, కొద్దిగా చిటికెడు సాల్ట్, ఒక చిటికెడు జీలకర్ర పొడి, హాఫ్ స్పూన్ కారం, కొద్దిగా కరివేపాకు, 2 బంగాళదుంపలు తురుముదాము. ఇప్పుడు నేను ఎట్లా తురుముతానో చూసి మీరు కూడా అలాగే తురిమేసేయండి. ఈ హోల్ పెద్దగా ఉంది కదండి, దీంతో తురిమితే బాగా వస్తుంది. చిన్నదాంతో వేస్తే ఆలు ముద్దు ముద్దులాగా అయిపోతుంది, అది పకోడీలాగా వచ్చేస్తుంది, మిక్చర్లాగా రాదు. ఇలా పొడి పొడిగా తురిమేసుకోవాలా. ఇట్లా పెద్ద హోల్స్ ఉండేదంతా తురిమితే బాగా వస్తుంది నీట్గా. ఒకటి అయిపోయింది, ఇంకోటి ఉంది. అది తురిమేలోపు ఆయిల్ పెట్టుకుందామండి. స్టవ్ పైన ఆయిల్ కాగిపోతుంది. స్టవ్ వెలిగిస్తున్నా. అలాగే కడాయి పెట్టేసి ఆ కడాయి కొంచెం కాగే లోపల ఇది కూడా తురిమేద్దాం. ఇవి అప్పటికప్పుడు చేసుకుంటే బాగుంటాయండి. కొంచెం ఎక్కువ చేసి పెట్టినామంటే కొంచెం మెత్తగా అయిపోతాయి. బయట శనగపిండి మిక్చర్ తెచ్చి పెట్టేదానికన్నా పిల్లలకి ఇది మంచిది కదండి. పిల్లల కాళ్ళు మంచిది అంటారు. అయిపోయింది, 2 తురిమేస్తున్నాను. ఇట్లా బాగా పొడి పొడిగా తురిమేసుకోవాలండి. ఇప్పుడు ఇది కడిగి తీసేద్దాము, అట్లే వేయకూడదు. ఇట్లా వాటర్లో వేసేసి కడాయి కాగిపోయింది, ఆయిల్ పోద్దాం ఫస్ట్. అంతేనండి, ఒక 4 స్పూన్లు వేసిన. ఆయిల్ ఏమి ఎక్కువ పోద్ది దీనికి. కడిగేసి వాటర్ పిండేయాల. ఇట్లా మొత్తం వాటర్ పిండేసి ప్లేట్లో ఇట్లా వేసుకోవాల. అసలు ఈ పొటాటోతో చేయాలని ఎందుకు అనిపించింది నీకు? పిల్లలకి బాగుంటుంది కదా స్నాక్స్ తినడానికి, పెద్దవాళ్ళు కూడా తినొచ్చు. అవును, కరెక్ట్. ప్రతిసారి మనం బయట నుండి తెచ్చుకుంటే కష్టమే కదా. అప్పటికప్పుడు పిల్లలు అడిగినారనుకో, బయటికి పోలేము, ఇంట్లో ఉండు, ఒక్కోసారి అన్నీ స్టాక్ పెట్టుకోలేము కదా ఇంట్లో. ఇవైతే ఆలు అన్నీ ఇంట్లో ఉంటాయి, అప్పటికప్పుడు చేసుకోవచ్చు టక్కని. ఆయిల్ కాగిపోయింది. ఇప్పుడు దీంట్లో శనగపిండి కలపాలా చూపిస్తాను. అది మొత్తం కూడా అంతా కలిపేయకూడదండి. మనము ఫస్ట్ ఎంత వేసుకుంటామో అంత దాంట్లో కలపాలా. అంతకే వేసి కలిపేసినామంటే మనం వాటర్ లాగా వచ్చేస్తుంది, అది పకోడీలాగా అయిపోతుంది. మనము ఫస్ట్ వాయికి ఎంత వేసుకుంటామో అంతకి కొంచెం వేసి అట్లా కలిపేసేయాలి అంతే. అందుకే లైట్గా ఉందో లేదో అని చూడండి, కలుపుతుంటేనే అప్పుడే వాటర్ వచ్చేస్తుంది. అందుకు అప్పటికప్పుడు మనం వేసేటప్పుడు కలుపుకొని వేయాల. ఇలా కొంచెం కొంచెం తీసుకొని ఇట్లా ఆయిల్లో ఇట్లా కొద్ది కొద్ది రాలపల్ల ఇట్లా
అట్లా తీసుకొని వేస్తే మన ముద్దు ముద్దు పకోడీలాగా వచ్చేస్తుంది. మరి ఇట్లా ఇట్లా కొంచెం కొంచెం ఇట్లా వేయాలి. ఇది ఇట్లా ఆయిల్లో ఉడికేకి ఎంత టైం పడుతుందమ్మా? 2-3 నిమిషాలు అంతే, ఎక్కువ టైం ఏం తీసుకోదు ఇది. కొంచెం అట్లా కలుపుతూ ఉండాల. తొందరగా ఎర్రగా అయిపోతుంది ఇది. గోల్డ్ కలర్ వచ్చేదాకా ఏం చేసి అట్లా తీసేస్తే అయిపోతుంది. అప్పుడే గోల్డ్ కలర్ వచ్చేస్తుంది. కొంచెం అట్లా ఏగనిచ్చి తీసేద్దాం. చాలా బాగుంటుంది టేస్ట్గా తినేక. అప్పటికప్పుడు సాయంత్రం పూట పిల్లలతో పాటు మనం కూడా స్నాక్స్ లాగా తినేసి టీ తాగేయచ్చు. అయిపోయింది, గోల్డ్ కలర్ వచ్చేసినాయండి, తీసేస్తాను. ఇలా బౌల్లో తీసేసుకోవాలి. దీంట్లోకి మరి అట్లా సేమ్ కొంచెం శనగపిండి కలిపేసి వేసేద్దాం. ఇది కూడా ఇంతే, ఏం లేదు. కొంచెం అట్లా శనగపిండి కలిపేసి ఆయిల్లో అట్లా పొడి పొడిగా రాలిపేస్తే అయిపోతుంది. ఇట్లా ఇట్లా చేత్తో ఇట్లా రాలుతూ ఉండాల, లేదంటే ఒకే చోట అట్లా పకోడీలాగా పడిపోతుంది అంత ముద్దు ముద్దులాగా. మనం ఇది మిక్చర్ లాగా అనుకుంటున్నాం కదా. సింపుల్ పని అండి, ఏం లేదు, తొందరగా అయిపోతుంది. పిల్లలు అడిగినప్పుడు ఓపిక తెచ్చుకొని చేసి ఇచ్చినామంటే అయిపోతుంది తొందరగా. ఇలా కలుపుతూ ఉండాల, లేకుంటే అట్లే ముద్దు ముద్దులాగా అయిపోతుంది అంతా. మనకి పొడి పొడిగా మిక్చర్లాగా రావాలంటే అది ఎర్రగా అయ్యేదాకా ఇలా కలుపుతూ ఉండాల. వీడియో చూసి మీరు కూడా ట్రై చేసి ఖచ్చితంగా లైక్ ఇచ్చుకోండి, మర్చిపోద్దండి. చాలా టేస్టీగా ఉంటుంది. లైక్ చేయడం మాత్రం మర్చిపోద్దండి. అందరూ పూర్తిగా చూడండి వీడియో. సగం చూస్తే అర్థం కాదు, పూర్తిగా చూస్తే ఎలా చేయాలో మీకు కూడా అర్థమవుతుంది. చేద్దాం బౌల్లోకి. చూడండి, అందరూ ఖచ్చితంగా చూసి లైక్ చేయండి, మర్చిపోద్దండి. మీరు చూసి బాగా లైక్ చేసి తొందరగా సపోర్ట్ చేస్తే నాకు కూడా బాగా ఇంట్రెస్ట్ వస్తుంది వీడియోలు చేయాలి ఇంకా అని. ఇప్పుడు ఇదే ఆయిల్లో కొన్ని పల్లీలు వేసి ఎంచేద్దాము. పల్లీలు వేస్తే బాగా టేస్ట్ ఉంటాయండి. సేమ్ మన మిక్చర్ లాగే అనిపిస్తుంది తింటా అంటే. పల్లీలు వేగిపోయినాయి, తీసి దీంట్లో వేసేస్తా. క్రిస్పీగా బాగుంటాయి తినడానికి, టేస్ట్ చూస్తుంటేనే అప్పుడే నోరు ఊరుతుంది. బాగా టేస్ట్గా ఉంటాయి నాన్న తింటే ఇవి. అట్లా కొంచెం కరివేపాకు వేసేస్తా ఈ ఆయిల్లో. కరివేపాకు కూడా వేగిపోయింది, తీసేద్దాము. వేయించుకోవడం అయిపోయిందండి. ఇందులో ఉప్పు కారం కలిపేద్దాము. కారంలో ఉప్పు ఉంది కాబట్టి మాది కొంచెం వేస్తున్నా సాల్ట్, అంతే. చిటికెడు సాల్ట్, ఒక్క చిటికెడు జీలకర్ర పౌడర్, కొంచెం కారం, అంతేనండి. వేసి ఇట్లా బాగా చేత్తో కలిపేస్తే బాగా క్రిస్పీగా ఉంటాయండి ఇవి. సేమ్ మన మిక్చర్ లాగే ఉంటాయి. ఇంకా దీంట్లో కొంచెం బియ్యం పిండి కలిపినామంటే ఇంకా క్రిస్పీగా ఇంకా బాగుంటాయి.
నా దగ్గర లేదు, మీ దగ్గర ఉంటే వేసుకోండి. అయిపోయిందండి, ఆలు మిక్చర్ రెడీ. ఆలు మిక్చర్ రెడీ అయిపోయింది చూడండి. చూడండి మీరు కూడా ఇలాగే సేమ్ ఇలాగే ట్రై చేయండి. నేను ఎలా చేశానో అలా చేయండి. చేసి పూర్తిగా వీడియో చూస్తేనే మీకు అర్థమవుతుంది నేను ఎలా చేశాను అనేది. చూసి లైక్ చేసుకోండి. లైక్ చేసి అలాగే సబ్స్క్రైబ్ చేసి మీ ఫ్రెండ్స్కి బంధువులకి అందరికీ షేర్ చేసి కామెంట్ పెట్టండి. తప్పకుండా చూడండి, మర్చిపోద్దండి. మళ్ళీ ఇట్లా సింపుల్ రెసిపీలతోనే మీ ముందుకు వస్తుంటానండి. మీరు తప్పకుండా చూసి లైక్ ఇవ్వండి. అంతవరకు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. టేస్ట్ చేద్దాం ఎట్లా ఉంటుందో. బాగుంది, బాగా వెరైటీ ఉంది. ఇంకా చాలా క్రిస్పీగా బాగున్నాయి. మధ్య మధ్యలో ఈ చెనక్కాయల ఫ్లేవర్ కూడా అవుతుంది బాగా. సింపుల్ రెసిపీనా, చాలా బాగుంటుంది. ఒక 5 నిమిషాలు అయిపోయింది అంతే. బాగుంది చూడండి, చాలా సింపుల్గా రెసిపీ ఇది. మీరు కూడా ట్రై చేయండి ఇట్లాగే. అంటే ఈ వీడియో నచ్చింటే లైక్ చేయండి, అలాగే అమ్మ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.